హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. లీలగా కనబడుతున్న దారి గుండా ఉత్సాహంగా అడుగులు వేయసాగాడు విక్కీ. అతడి మనసంతా రకరకాల ఆలోచనలతో నిండి ఉంది. ఎన్నో సెక్సీ అందాలను, సినిమా హీరోయిన్లను తలదన్నే అద్భుతమైన ఫిగర్లతో కూడా గడిపాడతను. కళ్ళెత్తి చూస్తే చాలు ఆ అందానికి ఒంట్లో నరాలు మెలితిరగవలసిందే. అలాంటి వాళ్ళకి పదే పదే కావాలనిపించే ఏదో ఆకర్షణ విక్కీలో కూడా ఉంది. జూలీ కూడా అలాంటిదే. చాలా హై క్లాస్ కాల్ గర్ల్. ఆమెను పొందాలంటే చాలా దాటి రావాలి. ఆమెకి విక్కీ అంటే చాలా ఇష్టం. అతడు కూడా ఆమెని అంతకంటే ఎక్కువగానే చూస్తాడు. ఓ గర్ల్ ఫ్రెండ్లా ఫీల్ అవుతాడు. కానీ మనసులో మాత్రం ఏమీ ఉండదు. అతడి కళ్ళెదురుగానే ఆమెను షూట్ చేసేసినా అతడిలో ఏ ఫీలింగు ఉండదు. అలాంటి వాతావరణంలో అతను ఎదిగాడు. మరి అలాంటిది జయంతను చూశాక విక్కీలో అతి తీవ్రమైన భావ సంచలనం. ఆమెకు చీమ కుట్టినా ఓర్చుకోలేకపోతున్నాడు. ఆమె తనకు చాలా దగ్గర అనిపిస్తోంది. ఆమెలో ఏదో ఆకర్షణ తనని ఆమె వైపు బలంగా ఆకర్షిస్తోంది. ఇంతకు ఆ ఆకర్షిస్తున్నది జయంత శరీరం కాదు, ఇంకేదో ఇంకేదో ఇంకేదో. ఆమె కోసం తను ఎదురు చూస్తున్నట్టుగా ఏదో ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటో అతనికి కూడా అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఆ ఫీలింగ్ తనకు వస్తుందో కూడా అర్థం కావడం లేదు. అసలు ఏ ఫీలింగ్స్ లేని ఒక విచిత్రమైన వ్యక్తి అతను. పక్కా ప్రొఫెషనల్. అటువంటి తనకి ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయో, ఎందుకు మనసులో సందడి చేస్తున్నాయో అర్థం కావడం లేదు. గెస్ట్ హౌస్లో ఆమె తనను కౌగిలించుకుంటున్నప్పుడు కూడా అదే కన్ఫ్యూజన్. ఆమె గురించి తనకు సమస్తం తెలిసిపోయినట్టు, తనున్నది ఆమె కోసమే అన్నట్టు, ఆమె స్పర్శ ఇప్పటిది కాదు అన్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు. అసలు ఆమె తనకెలా పరిచయం? ఆమె కూడా తనను మామ అంటున్నది. ఇది ఇంకో హెడేక్. తను కూడా కాదనడం లేదు. ఇది పెద్ద హెడేక్. విక్కీ ఇలా ఆలోచిస్తూనే ముందుకు సాగుతున్నాడు. అతనికి సడన్గా సిగరెట్ కాల్చాలనిపించింది. అతని మైండ్ సెట్ అంతే. ఏదైనా విచిత్రమైన కష్టమైన ఆలోచనలతో చికాకు పడితే వెంటనే సిగరెట్ కాలుస్తాడు అతను. కానీ ఇప్పుడు కాల్చడానికి అది ప్లేస్ కాదు. గుహల్లో, సొరంగాల్లో ఆక్సిజన్ని పొదుపుగా వాడుకోవాలి, లేకుంటే డేంజర్. ఈ ఆలోచన రాగానే సిగరెట్ సంగతి వదిలేసి ఈసరికి జైకి మెలకు వచ్చుంటుందా? తనలోకి దూసుకొచ్చిన ఆలోచనకి వండర్ అయిపోయాడు విక్కీ. అరే, ఆమె సంగతి తనకెందుకు? ఆమెకు స్పృహ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? చచ, లాభం లేదు అనుకుంటూ, అరే విక్కీ, మైసూరు వచ్చి నీ మెదడు షెడ్కి వెళ్ళిపోయిందిరా. పిచ్చి ఆలోచనలు మానేసి నువ్వు నీలా ఉండు. ఎవరలా పోతే నీకెందుకురా? వచ్చిన అసైన్మెంట్ నీకు తలనొప్పిగా మారిపోయింది. ఇదైతే నిజం. గెస్ట్ హౌస్కి వెళ్ళి డాక్టర్ అగస్త్యన్ గారిని కలిసి సిటీకి పో, లేదా వైన్ బాటిల్తో పొడిచి దారుణంగా చంపేస్తాను నిన్ను. లోపల తనే చివాట్లు వేసుకున్నాడు. ఏదో వెస్ట్రన్ సాంగ్ని విజిల్ వేసుకుంటూ ముందుకు సాగాడు విక్కీ. అంతే. ఒక్కసారి రాతి గోడలను తడుముకుంటూ నడుస్తున్న అతడి చేతులకి తగిలింది ఒక ఇనుప గొలుసు. ఆ గొలుసు చివర ఎక్కడుందో తెలియదు. కానీ గణగణ దూరంగా మోగాయి ఏవో చిరు గంటలు. ఆ గంటల ధ్వని తరంగాలు ఆ గుహలోకి రీజ్ సౌండ్ వస్తోంది. అంతే. ఇంకేంటి? ఠక్కున ఆగాడు విక్కీ. ఏంటా సౌండు? బయటికి దారా, లేక ఈ గుహకేమన్నా కాలింగ్ బెల్లా? అతడి ఊహకి అతడికే నవ్వొచ్చింది. గుహకి కాలింగ్ బెల్ ఏంటి? కానీ కాలింగ్ బెల్ తను కొట్టేశాడు. ఎవరు తలుపు తీస్తారు? ఆ దారికి అవతల ఇంకో సూపర్ ఫిగర్ ఉంటుందా? ఇలాంటి లక్కీ ఛాన్సులు తను చాలా చూశాడు. ఉన్న చోటనే ఆగి ఎదురు చూడసాగాడు. 1, 2, 3. 3 క్షణాల్లో కిర్రున తెరుచుకుంటోంది ఆ తలుపు. అంతే. అద్దిరిపోయాడు విక్కీ. మై గుడ్నెస్. ఒక అడుగు వెనకేసి ఎవరిది అన్నాడు గట్టిగా. అవతల నుంచి సమాధానం లేదు. తలుపు తెరుచుకోవడం ఆగిపోయింది. అంతే. చప్పున ఫ్లాష్లా వచ్చింది ఒక ఐడియా. అక్కడే ఆగి గొలుసుతో గంటని మళ్ళీ 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 మోగించాడు. మళ్ళీ ఆగాడు. మరో 3 క్షణాల్లో బదులుగా 3 సార్లు మోగింది గంట. అతను మళ్ళీ కొట్టాడు. మళ్ళీ బదులుగా మోగింది.
ఆ గంట ధ్వని తరంగాలు రిథమిక్గా వినిపిస్తుంటే అతనికి ఏదోలా ఉంది. తలంతా నొప్పిగా ఉండడం మొదలైంది. ఇప్పుడు ఆ చైన్ని 2 సార్లు ఊపి 2 అడుగులు కిందకి లాగాలి, అంతే కదూ అనుకుంటూ ఆలోచన వచ్చిందే తడవుగా చేసేశాడు కూడా. అవతలి గంటల శబ్దం ఆగిపోయింది. చిన్నపాటి శబ్దం చేస్తూ కింద నుంచి పైకి కదలసాగింది తలుపు. ఫెంటాస్టిక్ అని మనసులో అనుకుని వాట్ ఇంజనీరింగ్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అతడి తలలో ఏదో హోరు మొదలైంది. తలుపుకు అవతల 2 అడుగుల కందకం ఉంటుంది. ఇనుప పలక వేసే ఉంటారు. కంచుకి కంగుమంది విక్కీ కంఠం. ఏమని పిలిచాడు? ఇప్పుడేదో అన్నాడే. కణతల్ని గట్టిగా నొక్కుకున్నాడు. ఎదురుగా కాగడా చేత్తో పట్టుకుని రండి యువరాజా అంటున్నాడు ఒక యోధుడు. ముందుకు తూలబోయాడు విక్కీ. బలవంతాన నిగ్రహించుకున్నాడు. ఇక్కడ యువరాజు ఎవరు? ఇక్కడ ఎవరూ లేరు, అక్కడ ఎవరు లేరు. మళ్ళీ తనకేదో అవుతోంది. మనసుని గట్టిగా అదుపులోకి తెచ్చుకొని తనకు తానే సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకున్నాడు. తెరుచుకున్న దారి గుండా అడుగులో అడుగు వేసుకుంటూ అడుగు బయట పెట్టాడు. అది ఒక పొడవాటి వరండా. గోడలో గుచ్చబడ్డ ఇనప హుక్కులు, కొన్నింటికి పాతపాటి కర్రలు తగిలించి ఉన్నాయి. బహుశా కాగడాలేమో. బయట నిజంగానే 2 అడుగుల గొయ్యి ఉంది. మట్టి రాళ్లతో నింపబడి ఉంది. ఆ ప్రదేశం అంతా తనకి ముందే తెలుసు అన్నట్టుగా ఉంది. నిజమే, ఇదంతా తనకు ముందే తెలుసు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తనకెలా తెలుసు? తనకు ముందు ఇలా ఇక్కడ 2 అడుగుల గోతులు ఉంటాయని తనకెలా తెలుసు? అసలు ఇదంతా ఏంటి? తనకు ముందెలా తెలుస్తోంది? ఆ తెలిసినట్టుగా ఉన్న ఫీలింగ్ ఏంటి? దాని పేరేంటి? అదురుతున్న గుండెని అదిమి పట్టుకొని మెల్లగా అడుగులు వేయసాగాడు విక్కీ. అలాగే 10 అడుగులు నడిచేసరికి అతనికి పరిచయమైన ఒక పరిమళం. అక్కడ గోడకి బల్లిలా అతుక్కుని దూరంగా కూర్చుంది జయంతసేన. ఆమె బట్టలు మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. 2 చేతులతో కళ్ళు గట్టిగా మోసుకుని ఉంది. అంతే. పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపోయాడు విక్కీ. బహుశా అతని లైఫ్లో అంత షాక్ అతను ఎప్పుడూ తినుండలేదు. మరో సెకండ్లో అతనిలో ఆనంద తరంగం ఎగిసింది. జయంత అరిచేశాడు. నువ్వేంటి ఇక్కడ? ఒక్క అంగళ ఆమె దగ్గరకు వెళ్ళాడు. నీకేం కాలేదు కదా అన్నాడు ఆమె దగ్గర కూర్చుంటూ. అసలే భయంతో బిక్కచచ్చిపోయిన జయంత ఒక్కసారిగా విక్కీ కనబడేసరికి మాటల కందని ఎక్సైట్మెంట్లో మోకాళ్ల మీదకు లేస్తూనే సుడిగాలిలా అతన్ని చుట్టేసుకుంది. ఆమె ఊపికి తట్టుకున్నాడు కానీ చాలా బలమైన పట్టు జయంతదే. సొంతమైన పెన్నిదేదో తప్పిపోయి ఆ క్షణంలోనే దొరికిపోయినట్టు ఒకరినొకరు అల్లుకుపోయారు, పెనవేసుకుపోయారు. ఆమె భయంతో, అతని పేరు తెలియని ఇంకేదో భావంతో ఆ కౌగిలి ఉద్రేకాన్ని రగల్చదు. ఉల్లాసానికైతే కాదు, అది ఒక ప్రాచీన ప్రణయ సుగంధం. ఆ స్పర్శ ఇరువురికి పాతదే, ఆ కౌగిలి ఎప్పటికీ కొత్తదే. ఆమె చేతులు అతన్ని మరింత 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 మరింతగా బిగిస్తున్నాయి. అతడి దేహం ఆమెను తనలోనే కలిపేసుకోవడానికి అన్నట్టుగా ప్రతి కణం ఆమె కోసం ఉప్పొంగుతుంది. రక్తం వేడిగా మెదడులోకి ప్రవహిస్తుంది. అది జన్మల కిందటి ఆర్తి, అది జన్మలు దాటిన మరువని ఆస్తి. ఆ కౌగిలిలో కామం లేదు, ఆత్మీయత తప్ప. నీకేం కాలేదు గజయ, ఆమె చెవిలో గొణిగాడు. ఆమె వెచ్చటి కన్నీరు అతడి కుడి భుజాన్ని తడుపుతూ ఉంది. చచా, ఎందుకు ఏడవడం? నేను వచ్చేసానుగా అంటున్నాడు విక్కీ. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ ఈ లోకంలో లేరు. ఒక 10 నిమిషాల తర్వాత ఎటునుంచో వీచిన గాలికి ఈ లోకానికి వచ్చారు ఇద్దరు. ఆమె చప్పున దూరంగా జరిగింది, స్పృహలోకి వచ్చినట్టుగా. ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడాలి. అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు? నాకేం తెలియదు. నాకు కళ్ళు తెరిచేసరికి నేను ఈ చీకట్లో ఉన్నాను. సో క్రీపీ. ఆమె విశాలమైన కళ్ళ నిండా మళ్ళీ భయం పరుచుకుంది. నోటీస్ లేకుండా వానొచ్చినట్టు ఆమె కళ్ళు జలజలా వర్షించాయి. అరే ఎందుకలా? డోంట్ బి సిలీ. నేను భద్రంగా మీ డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను. అందుకు నా ప్రాణాలు పోయినా డోంట్ కేర్. భయపడకు జయ అన్నాడు విక్కీ. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.